say 230 ఆడిట్ డాక్యుమెంటేషన్. కాకపోతే ఈ ఆడిట్ డాక్యుమెంటేషన్ అనేది ఏంటంటే ప్రీవియస్ 4 చాప్టర్స్ లాగా థియరిటికల్ బేస్ మీద ఉండడం, స్టోరీ బేస్లో ట్రై చేద్దాం. ఇంతవరకు మనం లాస్ట్ 4 చాప్టర్స్ అనేవి థియరిటికల్గా నేర్చుకున్నాం, బట్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకున్నాం. బట్ అసలు ఎస్ఏ 230 టోటల్ స్టాండర్డే మనం ఒక స్టోరీ లాగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో బిల్డ్ చేయడానికి ట్రై చేశాను. సో కొత్తగా ట్రై చేయబోతున్నాం. వర్కౌట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం ఎస్ఏ 230 ఆడిట్ డాక్యుమెంటేషన్లో. సో ఇందులో మెయిన్గా 3 క్యారెక్టర్స్ ఉంటాయి. శ్రీవాణి, సిఏ, హర్ష, నేనే సీనియర్ అసోసియేట్, శివాని ఒక పార్ట్నర్. శివాని అండ్ అసోసియేట్స్ ఫర్మ్ అనమాట. యాక్చువల్గా ఇందులో మేము ముగ్గురం ఒక డీల్ చేస్తాం. సో అందులో శ్రీవాణి ఫ్రెషర్, నేను సీనియర్ అసోసియేట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, శివాని పార్ట్నర్. సో ఇక్కడ శ్రీవాణి ఫ్రెషర్గా ఏం నేర్చుకోబోతుందో చూద్దాం. ఎస్ఏ 230 ఆడిట్ డాక్యుమెంటేషన్లో తన రోల్లో ఎలా డాక్యుమెంటేషన్ చేయాలి, డాక్యుమెంటేషన్ అంటే ఏంటని తెలుసుకోవడం చూద్దాం. మొత్తం స్టోరీ బేస్ మీద ఉంటుంది, చూద్దాం. సో ఫస్ట్ బ్రీఫ్ నోట్ ఒకటి చూద్దాం. ఈ స్టోరీ చదివితే ఎస్ఏ 230 మీరు టెక్స్ట్ బుక్స్లో చూసినట్టుగా కాదు, ఫీల్ చేస్తారు. అంటే రియల్గా ఫీల్ అవుతారు. జస్ట్ చదువుతున్నామని చెప్పి కాకుండా రియల్గా ఫీల్ అవుతారు. వర్కింగ్ పేపర్స్ ఎందుకు ఇంపార్టెంట్, సరిగ్గా డాక్యుమెంట్ చేయకపోతే ఏమవుతుంది, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ శ్రీవాణి జర్నీలో న్యాచురల్గా వస్తాయి. అలాగా చూద్దాం. క్యారెక్టర్స్ ఎవరెవరు. యాక్చువల్లీ ఇది ఆఫ్లైన్ బ్యాచ్ కానీ అంటే పర్సన్స్ని తీసుకొని చేసి ఉండొచ్చు. బట్ ఆన్లైన్ కాబట్టి 3 క్యారెక్టర్స్ నేనే చేయాల్సి వస్తుంది. సో శ్రీవాణి ఫ్రెష్ సిఏ, ఈగర్ టు లెర్న్ అంట. మరి ఎంత ఈగరో చూడాలి. మరి నేను సీనియర్ అసోసియేట్, పేషెంట్ టీచర్, చాలా పేషెన్స్ ఎక్కువ. తను అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ చాలా ఓపిక సమాధానాలు చెప్పాలి. శివాని పార్ట్నర్, వెరీ షాప్, అప్పుడప్పుడు వచ్చే క్యారెక్టర్ అనమాట. వచ్చి పని అయిందా లేదా అని చూసే క్యారెక్టర్. విక్రమ్ మల్హోత్రా, ఇతని గురించి లాస్ట్లో చూద్దాం. ఇతను ఏంటంటే క్లయింట్ రిలేటెడ్ పర్సన్ అనమాట. చాప్టర్ 1 మొదటి రోజు ఏం జరగబోతుంది, అసలు వర్కింగ్ పేపర్లు అంటే ఏంటి. సో అది మార్చి నెల, ఇది మే నెల అనుకోండి, బట్ మార్చి నెల అనుకుంది. ఉదయం 9 గంటలకి, ఎవడు అంత త్వరగా రాడు, కానీ 9 గంటలకి స్టోరీ కాబట్టి. శ్రీవాణి రెడ్డి గారు 23 years, ఫ్రెష్ సిఏ, బ్రాండ్ న్యూ నోట్బుక్ పట్టుకొని సన్ రైజ్ టెక్స్టైల్స్ లిమిట్స్ బయటికి నిలబడింది. హార్ట్లో నర్వస్గా ఉంది, ఫస్ట్ ఆడిట్ కాబట్టి, బట్ ఫేస్లో స్మైల్ మెయింటైన్ చేస్తుంది. ఎవరికి కనపడకుండా నర్వస్నెస్ అనేది. ఇది ఆమె ఫస్ట్ స్టార్టర్ ఆడిట్ ఫీల్డ్ వర్క్, ఫస్ట్ వర్క్ చెప్పాను కదా. లోపల నేనేం చేస్తున్నాను, ఆల్రెడీ తనకంటే ముందే వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని ఆడిట్ సాఫ్ట్వేర్ రన్ చేస్తూ ఉన్నాను. శ్రీవాణి వచ్చేసరికి తలపైకి ఎత్తాను, వెళ్ళెత్తి చూశాను. అందుకంటే తన హైట్ ఉందని కాదు, నేను కూర్చోన్నాను కాబట్టి. నేను వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పాను. ఫస్ట్ ఆడికి రెడీగా ఉన్నావా అంటే రెడీగా ఉన్నా అనుకుంటా అంటుంది. సో తను ఇనిషియల్గానే డౌట్ రైస్ చేస్తుంది, అనుకుంటా అని చెప్పి. సో ఆబ్వియస్లీ ఆ మాటతో మనకేమొస్తుంది, నవ్వు వచ్చింది. సో ఇప్పుడు ఏమన్నానంటే, మొదటి విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి, మనం ఇక్కడికి వచ్చింది రిపోర్ట్ మాత్రం ఇవ్వడం కోసం కాదు. ఆ రిపోర్ట్ వెనక ఉన్న ఎవిడెన్స్, ప్రొసీజర్స్ అండ్ కన్క్లూజన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రికార్డ్ చేయడం కోసం కూడా. దాన్నే ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటారు, వర్కింగ్ పేపర్స్ అని కూడా అంటారు అని చెప్పి. సో శ్రీవాణి ఇంటెలిజెంట్గా ఏం చేసిందంటే ఒక క్వశ్చన్ రైస్ చేసింది అనమాట. మనం ఆడిటర్స్ కదా, రైటర్స్ కాదు కదా అనింది. ఆబ్వియస్గా మనం పేషెంట్ టీచర్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్. ఏంటి, ఒక్కో డాక్టర్ గురించి థింక్ చేయి. డాక్టర్ పేషెంట్ని ట్రీట్ చేసినప్పుడు ఏం చెప్తుంది, సిమ్టమ్స్ ఏమిటో నోట్ చేస్తుంది, టెస్ట్ ఏం ఆర్డర్ చేసిందో రాస్తుంది, డయాగ్నోస్ ఏమిటో, మెడిసిన్ ఏమిటో అన్ని ఫైల్ రాస్తుంది. ఎందుకు, పేషెంట్ తర్వాత డాక్టర్ తప్పు ట్రీట్మెంట్ ఇచ్చింది అని అంటే ఆ ఫైల్ డాక్టర్కి షీల్డ్లా పనిచేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పి. సో ఈ మాట చెప్పగానే శ్రీవాణికి టంగ్ లైట్ వెలిగి, మనం డాక్టర్స్ అనమాట, ఫైల్ మన ప్రిస్క్రిప్షన్ లాంటివి అని చెప్పండి. నేను ఇంకా అబ్బా మొత్తానికి అర్థమైందిరా బాబు అని చెప్పి, ఎగ్జాక్ట్లీ మన వర్కింగ్ పేపర్స్ అదే అని చెప్పి ఎస్ఏ 230లో అదే ఉంటుంది, చాలా సింపుల్ అని చెప్పాను. సో ఇప్పుడు ఎస్ఏ 230 డాక్యుమెంటేషన్ పరంగా మామూలుగా అఫీషియల్ డెఫినేషన్ ఏముంటుందంటే, ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటే ఆడిట్ ప్రొసెస్ టు బి పర్ఫార్మ్డ్, అంటే ఏవైతే ప్రాసెస్ పర్ఫార్మ్ చేయాలి, రికార్డు, ఆడిట్ ఎవిడెన్స్ మనం ఏవైతే అప్డేట్ చేసామో అవి, కన్క్లూజన్స్ మనం ఏం రీచ్ చేయం అది రాయాలి, అవి మనం డాక్యుమెంట్ చేయాలి. దాన్నే వర్కింగ్ పేపర్స్ లేదా వర్క్ పేపర్స్ అని కూడా అంటారు. ఇది అంతకు అవసరం లేదు, మీరు చదువుకోవచ్చు ఊరికే జస్ట్. సో శ్రీవాణి కేర్ఫుల్గా రాసుకుంది ఈ పాయింట్సే. ఏమని, ఆడిట్ ప్రాసెస్ పర్ఫార్మ్డ్ రికార్డ్ చేయాలి, ఆడిట్ ఎవిడెన్స్ ఏవైతే అప్డేట్ చేసామో అవి రికార్డ్ చేయాలి, డాక్యుమెంట్ చేయాలి, కన్క్లూజన్స్ రీచ్ ఏవైతే డాక్యుమెంట్ చేయాలని చెప్పి. సో ఇది జస్ట్ పేపర్స్ కాదు, ఇది ఒక స్టోరీ అని చెప్పి తను అనుకుంది. 2 ఆబ్జెక్టివ్స్ అండ్ నేచర్ ఏముంటాయి. మధ్యాహ్నంకి శ్రీవాణికి 50 సేల్స్ ఇన్వాయిస్ కోచింగ్ పూర్తి చేసింది. సేల్స్ రిజిస్టర్తో క్రాస్ చెక్ చేసింది, బ్యాంక్ రిసిప్ట్స్ వెరిఫై చేసింది. సాయంత్రం 1 o'clockకి
స్టాక్ని హర్షాకి ఇచ్చింది, అంటే నాకు ఇచ్చింది. స్టాక్ అంటే ఏంటి, ఒక ఫైల్ అనుకున్నాను. ఆ ఫైల్ అనేది నాకు ఇచ్చింది. కానీ ఇవన్నీ మనం చెప్పకుండా చేసింది, ఎందుకంటే ఆడిటింగ్లో అంటే ఇంటర్న్షిప్లో చేసిన ఎక్స్పీరియన్స్ అనుకుంటా మేబీ. అలా చేసిన తర్వాత నేనేం చెప్పానంటే, ఓకే బాగానే చేసావు, డాక్యుమెంట్ చేయని చెప్పి అడిగాను. డాక్యుమెంట్ చేయడం నన్ను అడుగుతుంది. అన్నీ చెక్ చేశాను, అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటుంది. సో నేను కింద పెన్ కింద పెట్టేసి ఒక లుక్ ఇచ్చానమాట. అంటే నువ్వు అసలు ఇంటర్న్షిప్లో ఏం నేర్చుకున్నావు అని చెప్పి. బట్ మనం పేషెంట్ టీచర్ కాబట్టి ఆబ్వియస్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో శ్రీవాణి ఒక సీనియర్ ఇమాజిన్ చేసుకో. నెక్స్ట్ మంత్ మన పార్ట్నర్ శివాని క్లీన్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు కంపెనీకి. సడన్గా సిఎఫ్ఓ ఏదైనా డిస్ప్యూట్ చేస్తాడు. వర్స్ట్ కేస్ సినారియోలు ఏంటంటే సెబీ ఇన్స్పెక్టర్ వస్తాడు. వాళ్ళు అడుగుతారు ఏ బేసిస్ మీద మీరు క్లియర్ ఒపీనియన్ ఇచ్చారు అని చెప్పి. అప్పుడు మనం ఏం చూపిస్తాం, నీ మెమొరీనా అని అడిగాను. అంటే ఏంది నువ్వు మెమొరీ చూశాను అన్ని కరెక్ట్గా చేసాను చెప్తావా అని చెప్పి అడిగాను. అప్పుడు శ్రీవాణికి మళ్ళీ లైట్ వెళ్ళిపోయి ఏం చెప్తుందంటే వర్కింగ్ పేపర్స్ అని చూపించాలని చెప్పి నెమ్మదిగా అనమాట. మనం కూడా అదే చెప్తాం, కరెక్ట్. ఎస్ఏ 230 ప్రకారం ఆడిటర్ ఆబ్జెక్టివ్కి 2 ఆర్మ్స్ ఉన్నాయి. ఒకటేంటి, సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ రికార్డు. ఆడిట్ రికార్డ్కి బేసిస్ ప్రొవైడ్ చేయాలి. ప్రతి ఒపీనియన్ వెనక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఒపీనియన్కి స్పైన్ ఉండాలి, అంటే నథింగ్ బట్ అంటే బ్యాక్ బోన్ లాగా ఉండాలి అని చెప్పి ఎవిడెన్స్ అనేది ఒపీనియన్కి. కంప్లైంట్స్ ఎవిడెన్స్ అంటే ఏంటి, ఆడిటర్ ఎస్ఎస్ ప్రకారం లీగల్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ప్రకారం ప్లాన్ చేసి పర్ఫామ్ చేశామని షో చేయాలి. ఇక్కడ ఆమ్ ఏ అనేది మన ఒపీనియన్ ప్రొడక్ట్ చేస్తుంది, ఆమ్ బి అనేది మన ప్రాసెస్ని ప్రొడక్ట్ చేస్తుందని నేను చెప్పాను. రెండు లేకపోతే రిపోర్ట్ అనేది జస్ట్ వర్డ్స్ ఆన్ పేపర్, అంటే ఏమీ లేని ఒక స్టేట్మెంట్ అని చెప్పి, ఎందుకు పనికిరాని ఒక పేపర్ అని చెప్పి చెప్పాను నేను. తర్వాత అదే రోజు సాయంత్రానికి శివాని మీనన్ గారు క్లయింట్ ఆఫీస్కి వచ్చారు. షార్ప్గా అండ్ ప్రిసైజ్గా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 4 o'clock అనుకుందాం, 4 o'clock వచ్చారు. ఆమె రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఏం చేస్తారు, ఇలా ఉన్నోళ్ళు యాక్టివ్గా వర్కింగ్ చేస్తారన్నమాట, ఇలా సీరియస్గా నటిస్తారు, చేయకుండా చెప్పాను. శ్రీవాణి మాత్రం ఏం చేసింది, కొత్త కదా, లేచి నిలబడింది అనమాట. అతి వినయం చూపించింది అనమాట. సో ఆబ్వియస్లీ శివాని గారు వచ్చి, దేవానికి బాగానే చేసావు, కానీ చెప్పు ఎందుకు మనం డాక్యుమెంట్ చేస్తాము నీకు అని తెలుసా అని అడిగింది. శ్రీవాణి వచ్చి రికార్డు కోసమా అని తనే డౌట్, రికార్డ్ కోసం కూడా చెప్పట్లే, రికార్డు కోసమా అని తనే అడుగుతుంది. శివానికి వచ్చి ఓకే దాని పరిస్థితి అర్థమయ్యి అదొక్కటే కాదు ఇంకా 6 ఉన్నాయి అని చెప్పి చెప్తుంది. సో ఆ 6 ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. పర్పస్లు 6 పర్పస్ ఉంటాయి, ఆ 6 పర్పస్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ప్లాన్ అండ్ పర్ఫామ్. వర్కింగ్ పేపర్స్ ఆడిటింగ్కి రోడ్ మ్యాప్ లాగా. ప్లాన్ లేకుండా ఆడిట్ చేయడం ఇంపాసిబుల్. సో రోడ్ మ్యాప్ లాగా పనికి వస్తాయి ఆ వర్కింగ్ పేపర్స్ అనేవి. డైరెక్ట్, సూపర్వైజ్ అండ్ రివ్యూ. శివాని వచ్చి ఏం చేస్తారంటే ఈ పేపర్స్ అనేవి చూసి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేసి గైడ్ చేస్తుంది. ఎవరిని, శ్రీవాణిని. తనే కదా తను వర్క్ చేసింది. సో ఈ వర్కింగ్ పేపర్స్ అనేవి మెయింటైన్ చేయడం వల్ల తన్ని డైరెక్ట్ చేయగలరు, తను చేసిన వాటిని సూపర్వైజ్ చేసి మిస్టేక్స్ ఏమంటే దాన్ని ఫైండ్ అవుట్ చేసి రివ్యూ చేసి గైడెన్స్ కూడా ఇవ్వగలరు. ఇలా అకౌంటబిలిటీ ఆఫ్ టీమ్, ఇది మనకు తెలుసు. ప్రతి వర్కింగ్ పేపర్లో హూ డిడ్ అండ్ వాట్ డిడ్ అండ్ వెన్ డిడ్ అనేది ఉంటాయి. టీంలో ప్రతి ఒక్కరికి ఆ రెస్పాన్సిబిలిటీని అసైన్ అవుతుంది వర్కింగ్ పేపర్స్ అని మెయింటైన్ చేయడం వల్ల. రికార్డ్ ఫర్ ఫ్యూచర్ ఆడిట్స్. నెక్స్ట్ ఇయర్ యొక్క కొత్త ఆడిట్, కొత్త సీఏ వస్తా లేదా మనమే చేస్తాం, వాటిని యూజ్ చేసుకొని అతను ఫర్దర్ ఆడిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఏమేమి ప్రీవియస్గా ఉన్నాయి, ప్రీవియస్ ఫైనాన్షియల్తో జరిగాయని వాటిని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్. మన ఫర్మ్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైల్ ఇన్స్పెక్ట్ చేసి స్టాండర్డ్స్ ఫాలో అయ్యామా లేదా అని చెప్పి చెప్తారు, చెక్ చేస్తారు. ఎక్స్టర్నల్ ఇన్స్పెక్టర్స్ లైక్ సెబీ, ఎన్ఎఫ్ఆర్, ఐసిఐ వీళ్ళు ఎవరైనా వచ్చి ఎలా ఆడిట్ చేశారు అని అడగచ్చు, మన ఫైల్స్ ఆన్సర్ ఇస్తుంది. లైక్ ఇందాక చెప్పాను కదా, వర్స్ట్ కేస్ సెబీ వచ్చి సెబీ ఇన్స్పెక్టర్ వచ్చి అడగచ్చు అని చెప్పి ఆ కేసులో అనమాట. ఇలా 6 పర్పస్ కోసం మన వర్కింగ్ పేపర్స్ అని యూజ్ అవుతాయి అని శ్రీవాణి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. పైన ఒక డయాగ్రామ్ చూసారా, ఇది డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్, జస్ట్ రిప్రజెంటేషన్ మాత్రమే. కంటెంట్ దా కింద సేమ్ ఉండేది, అంటే ఈజీగా గుర్తుపెట్టింది అసలు ఈ చాప్టర్ 3లో ఏముందని చెప్పి, అంటే ఈ సెగ్మెంట్లో. నెక్స్ట్ చాప్టర్ 4. ఇందులో డే 3న హర్ష శ్రీవాణి వర్కింగ్ పేపర్ రివ్యూ చేసి తిరిగి ఇచ్చాడు. అంటే నేను తను చేసిన వర్కింగ్ పేపర్స్ అని రివ్యూ చేసి ఇచ్చాను. 2 నిమిషాలు చదివాను అనమాట. డాక్యుమెంట్ చదివి ఒక సినారీ ఇమాజిన్ చేసుకొని చెప్పాను. మళ్ళీ శ్రీవాణి ఏమనుకుంటా ఉంటుంది, అబ్బా మళ్ళీ మొదలెట్టాడు రైగా అనుకుంటా ఉంటుంది. కానీ తప్పదు, సీనియర్ని కదా, పాటించాలి. రేపటి నుండి నువ్వు వేరే ఎంగేజ్మెంట్కి వెళ్తావు. ఎవరు, శ్రీవాణిని. వేరే ఫర్మ్ నుండి ఒక సీఏ వస్తుంది. నువ్వు పర్సనల్లీ తనకు తెలియదు, ఈ క్లయింట్ గురించి ఎప్పుడు వినలేదు కూడా. ఆమె నీ వర్కింగ్ పేపర్స్ తెరిచింది, ఒక్కటే చదివి అర్థం చేసుకోగలదా నేను అడిగా. శ్రీవాణి ఏం చేసింది, శ్రీవాణి తన పేపర్ చూసింది, అంటే తన వర్కింగ్ పేపర్స్ చూసుకుంది. పాపం దానిలో ఏం రాసింది, అన్ని వెరిఫై చేసింది. పాపం బాగానే బ్యాంక్ స్టేట్మెంట్తో రీకన్సిల్ చేసింది, టాలీతో చెక్ చేసింది, ఇన్వాయిస్తో చెక్ చేసింది, అన్ని చెక్ చేసింది.
జస్ట్ ఏం రాసింది, చెక్డ్ ఇన్వాయిసెస్ ఓకే అని రాసింది. శ్రీవాణి పాపం ఏమనిపించిందంటే, అలా అనిపించదు దర్శనం అని చెప్పింది. అంటే ఏంటి, తనకు అర్థం కాదు దానంతా తను చదివితే అని చెప్పి అనిపించింది. సో నేనే చెప్పాను, అదే దాన్నే గోల్డెన్ స్టాండర్డ్ టెస్ట్ అంటారు అని చెప్పాను. ఆ గోల్డెన్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. డాక్యుమెంటేషన్ చాలా సఫిషియెంట్గా ఉండాలి. ఆ ఆడిట్తో ప్రీవియస్లీ కనెక్షన్ లేని ఎక్స్పీరియన్స్డ్ ఆడిటర్ కూడా చదివి ఏం ప్రొసీజర్స్ అని పర్ఫామ్ చేశారు, ఏ ఎవిడెన్స్ అని దొరికింది, కన్క్లూజన్స్ ఏం రీచ్ అయ్యారు అన్నీ అర్థం చేసుకోగలగాలి. ఎవరి హెల్ప్ లేకుండా వర్కింగ్ పేపర్స్ అని చదివినప్పుడు ఆ డాక్యుమెంటేషన్ అది. సో మళ్ళీ శ్రీవాణి మళ్ళీ రాసింది, ఈసారి రీవర్క్ చేసింది. ఈసారి ఎలా రాసిందో చూద్దాం. ప్రొసీజర్ పర్ఫార్మ్డ్, ఓచ్డ్ 50 సేల్ ఇన్వాయిసెస్, దాని యొక్క నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఫ్రమ్ సేల్స్ రిజిస్టర్ అగెయిన్స్ట్ బ్యాంక్ రిసిప్ట్స్ ఏప్రిల్ జూన్ 2024లో చేసింది. ఆ పీరియడ్ సంబంధించి చేసింది. ఎవిడెన్స్ ఏం కలెక్ట్ చేసింది, ఫోటో కాపీస్ ఆఫ్ 5 శాంపుల్ ఇన్వాయిసెస్, బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అనెక్సర్స్లో మెన్షన్ చేసినామని చెప్పి ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేసింది డాక్యుమెంటేషన్లో. కన్క్లూజన్స్ ఏం రీచ్ అయ్యాం, రెవెన్యూ ఫెయిర్లీ స్టేటెడ్, నో ఎక్సెప్షన్స్ ఫౌండ్, ఈ కన్క్లూజన్స్ మనం రీచ్ అయ్యాం. పర్ఫార్మ్డ్ బై శ్రీవాణి రెడ్డి గారు 5th March 2025, రివ్యూడ్ బై మీ హర్షారావు గారు 6th March 2025. అది రాసి మనకి నా దగ్గర తీసుకొచ్చింది. ఇప్పుడు బాగుంది అని చెప్పాను. ప్రతి వర్కింగ్ పేపర్లో 3 థింగ్స్ రికార్డ్ చేయాలి. ఐటమ్స్ ఐడెంటిఫైయింగ్ క్యారెక్టరిస్టిక్స్, హూ పర్ఫార్మ్ అండ్ వెన్, హూ రివ్యూడ్ అండ్ వెన్ అనేది మెన్షన్ చేయాలి. ఇవి మ్యాండేటరీ. ఏమేమి మ్యాండేటరీ, క్యారెక్టరిస్టిక్స్, హూ పర్ఫార్మ్డ్ అండ్ వెన్, హూ రివ్యూడ్ అండ్ వెన్. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ రూల్. వర్కింగ్ పేపర్స్ అనేవి క్లయింట్ అకౌంట్ రికార్డ్కి సబ్స్టిట్యూట్ కాదు. సూపర్ సీడెడ్ డ్రాఫ్ట్స్, టైప్ ఆఫ్ కాపీస్, రఫ్ నోట్స్, డూప్లికేట్స్ వాటిని మెయింటైన్ చేయనక్కర్లేదు. సూపర్ సీడెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ 1 రిపోర్టు, డ్రాఫ్ట్ 2 రిపోర్టు, ఇలా డ్రాఫ్ట్స్ మెయింటైన్ చేస్తాం కదా ఫస్ట్ ఫైనలైజ్ చేసే ముందు. ఏదైతే ఫైనలైజ్ అయిపోయిందో దాని ముందుండే డ్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అవసరం లేదు, వాటిని సూపర్ సీడెడ్ డ్రాఫ్ట్స్ అంటారు. ఈ డాక్యుమెంటేషన్ అనేది ఎంత పరంగా చేయాలి అంటే లెస్ డాక్యుమెంటేషన్ సరిపోతే మోర్ డాక్యుమెంటేషన్ నీడెడ్ అని చెప్పి 7 ఫ్యాక్టర్స్ ద్వారా డిపెండ్ అవుతుంది. ఏది, సైజ్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది ఎంటిటీ, నేచర్ ఆఫ్ ప్రొసీజర్స్, మనం ఏ ప్రొసీజర్ పర్ఫామ్ చేయకపోతే కాంప్లెక్స్ నేచర్ అయితే లేదని చెప్పి, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ని బట్టి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ మనకు వచ్చిన దాని యొక్క సిగ్నిఫికెన్స్ని బట్టి అంటే ఇంపార్టెన్స్ని బట్టి, నేచర్ ఆఫ్ ఎక్సెప్షన్స్ రైజ్డ్, కన్క్లూజన్స్ నాట్ రియలీ డిటర్మైనబుల్, ఆడిట్ మెథడాలజీ యూజ్డ్. ఈ 7 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనం డాక్యుమెంటేషన్ అనేది ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళాలి ప్రిపరేషన్ అని చెప్పి అనుకోవాలి, చూసుకోవాలి. నెక్స్ట్ వీక్ 1 ఎండ్ అయ్యేసరికి శ్రీవాణి దగ్గర చాలా ఫైల్స్ తయారైపోయాయి. నేనేం చేశానంటే ఆర్గనైజ్ ఎలా చేయాలని చెప్పి చూపిస్తున్నాను. హౌ, మంచి ఆడిట్ ఫైల్ అంటే బాగా ఆర్గనైజ్ అయిన కిచెన్ లాంటిది, ప్రతి దానికి ఒక ప్లేస్ ఉంటుంది. అలా ఏంటో చూద్దాం. ఆడిట్ ప్రోగ్రామ్స్ అయితే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ చేయాల్సిన చెక్ లిస్ట్. ఇది రిసిప్ట్ ఆఫ్ బుక్ లాంటిది, రెసిపీ బుక్ లాంటిది. ఆ ప్రొసీజర్స్ అని ఏం పర్ఫామ్ చేయాలని చెప్పి ఆడిట్ ప్రోగ్రామ్స్లో ఉంటుంది. అనాలైసిస్, లెడ్జర్ అకౌంట్ బ్రేక్ డౌన్స్, డెటార్ ఏజింగ్స్, రేషియో క్యాలిక్యులేషన్ ఇలా విడిగా కోసం మెయింటైన్ చేసుకోవాలి. ఇష్యూ మెమరాండా, ఆడిట్లో అనుకున్న అన్యూజువల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేసినాను ఒకటి. సమ్మరైజ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్, కీ ఫైండింగ్స్ కండెన్స్డ్గా ఏం జరిగిందో షార్ట్గా మనం ఒక సమ్మరీ అనేది మెయింటైన్ చేయాలి సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అనేది. నెక్స్ట్ లెటర్ ఆఫ్ కన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్, లైక్ బ్యాంక్ నుంచి కన్ఫర్మేషన్స్, డేటాస్ నుంచి కన్ఫర్మేషన్స్, మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్స్, ఇవన్నీ ఒక ఫోల్డర్లో మెయింటైన్ చేయాలి. చెక్ లిస్ట్ అంటే ఎస్ఏ ప్రకారం మనం కంప్లైంట్స్ అవుతున్నాం వల్ల డిస్క్లోజ్ చెక్ లిస్ట్ వేసామా లేదా అని వాటిని ఒక ఫోల్డర్. కరస్పాండెన్స్ ఇంక్లూడింగ్ ఈమెయిల్స్, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ గురించి ఈమెయిల్ లేదా లెటర్ ఏదైనా ఉంటే వాటిని ఎవిడెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఇంకో ఫైల్ మెయింటైన్ చేసుకోవాలి. సో శ్రీవాణి ఒక డౌట్ రేస్ చేసింది. లాస్ట్ వీక్ వాళ్ళు పంపిన ఫైల్ స్టేట్మెంట్ డ్రాఫ్ట్ టైపోస్తో ఉండే, అది కూడా కావాలా చెప్పాను కదా, సూపర్ సీడెడ్ డ్రాఫ్ట్స్ టైపోస్ అని చెప్పి, అది మనకు అవసరం లేదు కదా. సో అదే చెప్తాను, అది చట్టబొట్లో వేసి సూపర్ సీడెడ్ డ్రాఫ్ట్స్, టైపో కాపీస్, డూప్లికేట్స్ వాటికి ఆడిట్ ఫైల్లో ప్లేస్ లేదు. సేమ్ పైన చెప్పింది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆడిట్ ఫైల్ అనేది డాక్యుమెంటేషన్ అనేది పర్మనెంట్ ఫైల్, కరెంట్ ఫైల్ కింద సిగ్రిగేట్ చేస్తారు. సో పర్మనెంట్ ఫైల్ అంటే ఏంటి, కరెంట్ ఫైల్ అంటే ఏంటో కూడా శ్రీవాణికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మరి అమ్మాయి ఆడిట్లో ఏం చేసి ఇంటర్న్షిప్లో ఏం చేస్తున్నా మరి తెలియట్లా, ఆమె ఫైనల్ ఆడిట్లో ఏం చేసినా కూడా అర్థం కావట్లేదు. చెప్దాం ఏం చేద్దాం. సో ఇయర్స్ ఆన్ ఇయర్స్ కంటిన్యూ అవుద్ది ఈ పర్మనెంట్ ఆడిట్ ఫైల్ అనేది. లైక్ ఎంఓఏ, ఏఓఏ, మేజర్ లోన్ అగ్రిమెంట్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్, రిలేటెడ్ పార్టీస్, క్లయింట్ బయోగ్రఫీ లాంటిది ప్రతి ఏడాది మారదు కాబట్టి ఆ పర్మనెంట్ ఫైల్లో ఉంటుంది. నథింగ్ బట్ ఏంటంటే ఫ్రీక్వెంట్లీ చేంజ్ అయితే అవో అవి పర్మనెంట్ ఫైల్లో ఉంటాయి.
ఇది ప్రతి ఇయర్ ఆడిట్ స్పెసిఫిక్ కరెంట్ ఇయర్ ఫైల్ అండి. కరెంట్ ఇయర్ ట్రయల్ బ్యాలెన్స్, ఆడిట్ ప్రోగ్రామ్, కరెస్పాండెన్స్ అంటే కమ్యూనికేషన్స్, రిస్క్ అసెస్మెంట్, మేనేజ్మెంట్ లెటర్స్, చెక్ లిస్ట్, ఇవన్నీ ఏంటంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ చేంజ్ అయిపోతా ఉంటాయి. కరెంట్ ఆడిట్ ఫైల్లో మెయింటైన్ చేస్తుంది. ఫిజికల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫామ్ రెండిట్లో మెయింటైన్ చేయొచ్చు, అదే రాసి ఉంటుంది అక్కడ. కాకపోతే క్లియర్గా ఉండాలని చెప్తాడు. నెక్స్ట్, ఒక థర్స్డే రోజు ఫీల్డ్ వర్క్ ఇంటెన్స్గా జరుగుతుంది. సాయంత్రం 7 o'clockకి శ్రీవాణి ఫిక్సర్స్ అడిషన్స్ టెస్టింగ్స్ పూర్తి చేసింది. కానీ వర్కింగ్ పేపర్ రాయలేదు. టైర్డ్గా ఉందంట, అలసిపోయిందంట పాపం. శ్రీవాణి నాకేం చెప్పిందంటే, ఈ డాక్యుమెంటేషన్ రేపు మార్నింగ్ చేస్తాను, ఇప్పుడు చాలా టైర్డ్గా ఉన్నా అనింది. నేను ఒక లుక్ ఇచ్చి చెప్పాను అనమాట, మన ఎక్స్పీరియన్స్ కదా మనకి, సో మనం చెప్పాం అనమాట ఇప్పుడే చేయమని చెప్పి. తనేమంటుంది, ఒక పేపరే కదా, అన్నీ గుర్తున్నాయి నాకు, రేపు చేస్తాను ఉంటుంది. నేను చెప్పాను, ఇప్పుడు గుర్తుంటాయి, రేపు పొద్దున మరో 20 కొత్త థింగ్స్ అనేవి చూస్తావు, డీటెయిల్స్ అన్నీ బ్లర్ అయిపోతాయి, అసెట్ ట్రెడిషన్స్ వెరిఫైడ్ అని రాస్తావు, కానీ ఏ అడిషన్స్ చేసావు, ఏం ఫైండ్ చేసావు, ఏం కన్క్లూడ్ చేసావు అని మర్చిపోతావు, మెమరీ గ్యారంటీ లేదు, పేపర్ మాత్రం పర్మనెంట్, సో ఇప్పుడే డాక్యుమెంట్ చేసేసి అని చెప్పాను. సో ఎస్ఏ 230 ప్రకారం రూల్ ఏంటంటే టైమ్లీ ప్రిపరేషన్. ఆడిటర్ షాల్ ప్రిపేర్ డాక్యుమెంటేషన్ ఆన్ ఏ టైమ్లీ బేసిస్. ఆడిట్ జరుగుతున్నప్పుడే ఆ తర్వాత కాదు. కాంటెంపరనస్ డాక్యుమెంటేషన్ విత్ బెస్ట్ క్వాలిటీ. కాంటెంపరనస్ డాక్యుమెంటేషన్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ జరిగేటప్పుడు ఆ రోజు చేసేయడం బెస్ట్ అని చెప్పి. రిపోర్ట్ ఇష్యూ అయ్యే సమయానికి డాక్యుమెంటేషన్ అఫిషియల్గా కంప్లీట్ అయ్యి ఉండాలి. అంటే రిపోర్ట్ ఇష్యూ ఫైనల్ రిపోర్ట్ ఇష్యూ చేస్తారు కదా, ఆడిట్ రిపోర్ట్ అది. సో అలా ఇష్యూ చేసే ముందే డాక్యుమెంటేషన్ రెడీగా ఉండాలి. నెక్స్ట్, శ్రీవాణి ల్యాప్టాప్ మళ్ళీ తెచ్చింది, నన్ను తిట్టుకుంటూ తెచ్చుంటుంది అప్పుడప్పుడే చేయమని చెప్పి. సో 22 minutes పట్టింది దానికి రాయడానికి. ఆ 22 minutes ఒక రోజు ఆమె కెరీర్ని సేవ్ చేయగలదని చెప్పి నాకు తెలియదు. అది ఎక్కడ కూడా మనం కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్, 60 days 7 years, ఈ కాన్సెప్ట్ నేను చూద్దాం. April 15 ఆడిట్ రిపోర్ట్ సైన్ అయింది. సో అన్ని చేసుకుంటూ వచ్చారు. తన ఫస్ట్ అసైన్మెంట్ చేసుకుని వచ్చి బ్రహ్మాండంగా చేసింది మన గైడెన్స్లో. ఆబ్వియస్లీ అది ఆబ్వియస్ అనుకోండి. సో April 15 అది మార్చ్లో స్టార్ట్ చేస్తే April 15 ఆడిట్ రిపోర్ట్ సైన్ అయింది. శివాని టీమ్ మీటింగ్ పెట్టింది. చెప్పాను కదా, అప్పుడప్పుడు వస్తుంది అనమాట. అప్పుడప్పుడు వచ్చి జస్ట్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. శివాని ఏం చేసింది, రిపోర్ట్స్ ఆర్ అవుట్, రిపోర్ట్స్ అనేవి బయటకు వచ్చాయి. ఇప్పుడు మనకి 60 days ఉన్నాయి. ఎందుకు ఆ 60 days? ఫైనల్ ఆడిట్ ఫైల్ అసెంబుల్ చేయడానికి June 14 కల్లా, అంటే April 15 నుంచి June 14 కల్లా కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ అయి ఉండాలి. క్రాస్ రెఫరెన్స్ ఏమన్నా ఉంటే వాటి రెఫరెన్స్ నుంచి పెట్టాలి. కంప్లీట్ అయి అన్ని కంప్లీట్ అయి ఉండాలి. శ్రీవాణి అడుగుతుంది ఆ 60 daysలో ఏం చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు శ్రీవాణి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసెంబ్లీలో చేయొచ్చు, దట్ ఈస్ దీస్ ఆర్ పర్మిసిబుల్, దీస్ ఆర్ నాట్ పర్మిసిబుల్. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు ఆ రిపోర్ట్ అసెంబ్లీలో. సార్టింగ్ అండ్ కొలేటింగ్ వర్కింగ్ పేపర్స్ అని డేట్ వైజ్ అని కొలేట్ చేసుకుంటే అన్ని వర్కింగ్ పేపర్స్ మెయింటైన్ చేయడం, వాటి ఒక రెఫరెన్స్లను ఇచ్చుకోవడం, ఎక్కడైనా ఎక్సెస్ ఉన్నాయి అవి ఇదని చెప్పి. నెక్స్ట్, కంప్లీట్ చెక్ లిస్ట్ సైన్ ఆఫ్స్ గురించి, వాటికి అన్ని కంప్లీట్ అయ్యా లేదా చూసుకోవాలి. అండ్ సూపర్సైడెడ్ డాక్యుమెంట్స్ అని డిలీట్ చేయడం చూసుకోవాలి. రిపోర్ట్ డేట్కి ముందు డిస్కస్ చేసిన ఎవిడెన్స్ డాక్యుమెంట్ చేయడం, అంటే రిపోర్ట్స్ సైన్ చేసే ముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ అయ్యా లేదా చూసుకోవాలి. చేయకూడదు ఏంటి, న్యూ ఆడిట్ ప్రొసెస్ పర్ఫామ్ చేయకూడదు, న్యూ కన్క్లూజన్ అనేవి రీచ్ చేయకూడదు, బ్యాక్ డేటెడ్ పేపర్స్ అని ఇన్సర్ట్ చేయకూడదు, రిటెన్షన్ పీరియడ్ ఎండ్ కావడానికి ముందు డాక్యుమెంటేషన్ డిలీట్ చేయడం. 7 years మెయింటైన్ చేయాలి కదా, దానిలోపు డాక్యుమెంట్స్ అనేవి డిలీట్ చేయడం, ఇవన్నీ చేయకూడదు. సో నేను సీరియస్గా చెప్పాను అనమాట ఒక పాయింట్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదు కదా అని చెప్పాను. ఎలాగ బ్యాక్ డేటింగ్ గురించి. ఈరోజు పేపర్ రాసి పాత డేట్, అంటే ఈ రోజు రాసిన దాన్ని నువ్వు ఈరోజు క్రియేట్ చేసిన దాన్ని బ్యాక్ డేట్ వేసి ఇప్పుడు చేయడం అనేది ప్రొఫెషనల్ మిస్కనెక్టింగ్ వస్తుంది. దట్ ఇంక్లూడ్స్ ఫ్యాబ్రికేషన్. ఒక CA కెరీర్ ఎండ్ అవ్వడానికి అలాంటి మిస్టేక్తో చాలా అని చెప్తాను. జోక్ కాదు ఇది, సీరియస్గా తీసుకొని చెప్తాను. సో నెక్స్ట్, శ్రీవాణి ఏమంటుందంటే రిపోర్ట్ తర్వాత ఫైల్ ఎంతకాలం మెయింటైన్ చేయాలని చెప్పి అడుగుతుంది. శివాని చెప్పింది మినిమం 7 years అని చెప్పి. ఆడిటర్ రిపోర్ట్ డేట్ నుంచి 7 years, మళ్ళీ 6 అనుకుంటాను, 6 కాదు 7 స్పెసిఫిక్గా చెప్తుంది. తనకు కూడా అర్థమైపోయింది శ్రీవాణి గురించి. సో గ్రూప్ ఆడిట్ అయితే గ్రూప్ ఆడిటర్ రిపోర్ట్ డేట్ నుండి కౌంట్ చేస్తాం, విచ్ ఎవర్ ఇస్ లేటర్. సో ఎగ్జామ్ తప్పకుండా పాయింట్స్ ఏం అదే ఉంటుంది పాయింట్. నెక్స్ట్, శ్రీవాణి నోట్బుక్లో ఆ 2 numbers రాసి రెడ్ సర్కిల్లో పెట్టుకుంది. లైక్ ఏంటి, 60 days 7 years, దీని గురించి. అవి ఆమె కెరీర్లో ఎప్పటికీ ఉంటాయంట. ఓకే. నెక్స్ట్, ఫీల్డ్ వర్క్ వీక్ 3లో శ్రీవాణి ఒక అన్కంఫర్టబుల్ థింగ్ డిస్కవర్ చేసింది. ఏంటంటే సన్ రైజ్ టెక్స్టైల్స్కి ఒక పెండింగ్ లాసూట్ ఉంది. ధనరాజ్ అండ్ కో అనే సప్లయర్ 3 crores డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తుంది. కంపెనీ ప్రొవిజన్ కేవలం 85 lakhs మాత్రం మెన్షన్ చేసింది. అంటే ధనరాజ్ అనే కో వాళ్ళకి 3 lakhs పే చేయాలి డ్యామేజెస్ అని చెప్పి
కేసు వేశారు. మనం ప్రొవిజన్ కూడా 3 crores మెయింటైన్ చేసుకోవాలి కదా, బట్ వీళ్ళు కేవలం 85 lakhs మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. అది సరిపోతుందా లేదా అని చెప్పి మనం చూడాలి. ఇమీడియట్గా నాకు చెప్పింది అనమాట. నేను దాన్ని ఫ్లాగ్ చేసుకున్నాను, తర్వాత రివ్యూ చేయాలని చెప్పి. ఎంతైనా మన గైడెన్స్ కదా, సో బాగా డెవలప్ అయింది కదా. సో ఇప్పుడు ఇది సిగ్నిఫికెంట్ మ్యాటర్ అని చెప్పాను, బట్ సిగ్నిఫికెంట్ మ్యాటర్ అంటే ఏంటో తనకు తెలియదు. సో అంటే ఏంటి అని అడిగింది. సో ఇప్పుడు సిగ్నిఫికెంట్ మ్యాటర్ అంటే సిగ్నిఫికెంట్ రిస్క్ తెచ్చే మ్యాటర్, లైక్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ సజెస్ట్ చేసే రిజల్ట్స్, ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయడంలో డిఫికల్టీ క్రియేట్ చేసే సక్సెసెస్, మాడిఫై ఒపీనియన్ లేదా ఎంఫస్ ఆఫ్ మ్యాటర్కి దారి చేసే ఫైండింగ్స్. లైక్ ఏంటంటే ఇప్పుడు 85 lakhs అనేది క్రియేట్ అయింది కదా, కానీ మనకి యాక్చువల్గా క్లైమ్ సెటిల్ చేసిన 3 crores. ఎంత డిఫరెన్స్ ఉంది, హ్యూజ్ డిఫరెన్స్ ఉంది కదా. సో వీటి మీద మనం అప్లై చేయాల్సిన ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయి వాటిని, అంటే ఎలా వీళ్ళు 85 lakhs అనేది డీమ్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని ఎస్టిమేట్స్ కూడా ఉంటాయి. ఆ ఎస్టిమేషన్ డిపెండ్ చేసిన ఆ ఆడిట్ ప్రాసెస్ మనం పర్ఫామ్ చేసిన ఒక డిఫికల్ట్ క్రియేట్ చేసేదాన్ని. అండ్ ఇది ఒక డిఫరెన్స్ని మనం మాడిఫైడ్ ఒపీనియన్ అంటే సాటిస్ఫై ఓకే, మాడిఫై కాకపోతే మాడిఫైడ్ ఒపీనియన్ లేదా ఎంఫస్ ఆఫ్ మ్యాటర్, అంటే ఏదైనా ఒక మ్యాటర్ హైలైట్ చేయాలనుకుంటున్నాం, ఆ మ్యాటర్లో మనం మెన్షన్ చేయడానికి ఇలాంటివన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి అనుకుంటే వీటన్నిటి మనం సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అంటాం అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. శ్రీవాణి 3 crores క్లైమ్ 85 lakhs ప్రొవిజన్ గ్యాప్ చాలా హ్యూజ్గా ఉంది కదా అని అడిగింది. అవును, మన ప్రొఫెషనల్ జడ్జిమెంట్ చాలా డీటెయిల్గా డాక్యుమెంట్ చేయాలి. జస్ట్ మేనేజ్మెంట్ అగ్రి అయ్యామని రాయకూడదు, మన రీజనింగ్ మెన్షన్ చేయాలి అని చెప్పి చెప్పాం. లైక్ ఏంటి ఇంత తను చెప్పింది కదా, జస్ట్ చెక్ ఆల్ చెక్డ్ ఓకే అని చెప్పి చెప్పాను కదా, అలా కాదు డీటెయిల్గా చేయాలని చెప్తాను. మళ్ళీ వాళ్ళ కంపెనీ సొలిసిటర్ నుండి అంటే వాళ్ళ లాయర్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, సిమిలర్ కోర్ట్ కేసు రివ్యూ చేశారు, CFOతో డీటెయిల్గా డిస్కస్ చేశారు. సో శ్రీవాణి వర్కింగ్ పేపర్ ఇలా రాసింది. ఎలా చూద్దాం, ఈసారి అంత బాగా రాసిందో చూద్దాం. మ్యాటర్ ఏంటి, పెండింగ్ లిటిగేషన్ ధనరాజ్ అండ్ కో వర్సెస్ సన్ రైజ్ టెక్స్టైల్స్. క్లైమ్ ఎంత 3 crores, బట్ ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేశారు 85 lakhs. ముందు డీటెయిల్స్ ఏంటో రాసింది. ఆడిట్ ప్రాసెస్ పెర్ఫార్మ్ ఏంటి, లీగల్ ఒపీనియన్ రివ్యూ చేసాం, ఎవరు మిసెస్ కృష్ణన్ అండ్ నాయర్ 12th February. డిస్కషన్ విత్ CFO విక్రమ్ మల్హోత్రా, CFO డిస్కషన్ ఆన్ 18th March. ఆడిట్ ప్రాసెస్ పెర్ఫార్మ్ చేసాం మేము అని చెప్పాం. ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఏం యూజ్ చేసాం, ప్రాబిలిటీ ఆఫ్ అడ్వర్స్ అవుట్కమ్, అంటే మనకి అగేన్స్ట్గా వచ్చేదానికి ఎంత పర్సెంట్ 30 to 35% మాత్రమే ఉంది యాజ్ పర్ లీగల్ ఒపీనియన్. కంపారబుల్ కేస్ అవుట్కమ్స్ రివ్యూడ్ ఎంత 85 lakhs ప్రొవిజన్ ఈస్ విత్ ఇన్ ద రీజనబుల్ రేంజ్ అని చెప్పాను. ఇవన్నీ ఏంటి ప్రొసీజర్స్ పెర్ఫార్మ్డ్. నెక్స్ట్ కన్క్లూజన్స్ రీచ్డ్ ఏంటి, ప్రొవిజన్ ఫెయిల్లీ స్టేటెడ్, నోట్ 28 డిస్క్లోజర్ అడిక్వేట్, నో మోడిఫికేషన్ ఈస్ రిక్వైర్డ్. అది కన్క్లూజన్ మనం రీచ్ అయింది. ఎవరు పర్ఫామ్ చేశారు, తను పలాంటి డేట్న, ఎవరు రివ్యూ చేశారు, నేను పలాంటి డేట్న క్లియర్గా మెన్షన్ చేసింది. ఇప్పుడు కరెక్ట్ అని చెప్పాను నేను. నువ్వు ఆన్సర్ మాత్రమే కాదు రీజనింగ్ డాక్యుమెంట్ చేసావు. ఇప్పుడు ఈ ఫైల్ రివ్యూ చేసిన వాళ్ళు నువ్వు ఎలా థింక్ చేసావో ఎగ్జాక్ట్లీ అర్థం చేసుకోగలని చెప్పాను. తను అప్రిషియేట్ చేశాను అనమాట. నెక్స్ట్ రిపోర్ట్ ఇష్యూ అవడానికి 2 రోజుల ముందు శివాని టీంని పిలిచింది మీటింగ్ ఒకటి. శివాని పిలిచి మన ఫైల్ ఇప్పుడు 600 pages దాటింది మొత్తం డాక్యుమెంటేషన్. క్వాలిటీ రివ్యూర్ లేదా NFR ఇన్స్పెక్టర్ వస్తే 600 pages రివ్యూ చదవడం అనేది టైం ఉండదు, మనకి ఒక కంప్లీట్ మిషన్ మెమరాండం కావాలి. ఇప్పుడు తర్వాత సెకండ్ టైం మనమే చదవాలంటేనే 600 pages చదవలేము. అలాంటిది NFR ఇన్స్పెక్టర్, సేపీ ఇన్స్పెక్టర్ వీళ్ళు వస్తే 600 pages వాళ్ళు ఎన్ని రోజులు అవుతారు, మనం ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి, ఎంత ఉంటుంది. సో అందుకోసం చెప్పి మనం కంప్లీషన్ మెమరాండం అనే ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే శ్రీవానికి అంటే ఏంటో తెలియదు. సో ఇప్పుడు శివాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. SA 230 ప్రకారం ఒక ఆప్షనల్ ఉంటుంది. ఏంటది, ఈ కంప్లీషన్ మెమరాండం ప్రిపేర్ చేయడం ఆప్షనల్ బట్ హైలీ రికమెండెడ్ ఫర్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ ఆడిట్స్. ఇది ఒక సమ్మరీ డాక్యుమెంట్ లాగా, లైక్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ మెన్షన్ చేస్తాం, వాళ్ళు దాన్ని ఎలా అడ్రస్ చేశారో రాస్తాం. దీన్ని 3 pages చదివి 600 pages బిగ్ పిక్చర్ అర్థమైపోతుంది. అంటే ఆ షార్ట్ సమ్మరీ చదవడం వల్ల లైక్ 3 to 5 pages అలాగా ఈ 600 pages ఒక కంటెంట్ అనేది వాళ్ళకి సమ్మరీ అనేది అర్థమవుతుంది. NFR ఇన్స్పెక్టర్ ఒకవేళ వస్తే అది తనకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు కంప్లీషన్ మెమరాండం సన్ రైజ్ టెక్స్టైల్స్ ఫైనాన్షియల్ 24-25కి తను ఆ మెమరాండం కంప్లీషన్ మెమరాండం ఎలా ప్రిపేర్ చూద్దాం. లిటిగేషన్ ప్రొవిజన్ ధనరాజ్ అండ్ కో 85 lakhs రీజనబుల్, నో మోడిఫికేషన్. ఓకే, నెక్స్ట్ దాన్ని ఎక్కడ చూడాలి, వర్కింగ్ పేపర్ లిటిగేషన్ 07 అని చెప్పి. నెక్స్ట్ డౌట్ఫుల్ డేటా రంగా అండ్ సన్స్ 40 lakhs, CFO కన్ఫర్మ్డ్ రికవరీ, వర్కింగ్ పేపర్ డేటాస్ 12 మెన్షన్ చేసింది. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్ రివాల్యుయేషన్ మెథడాలజీ వెరిఫైడ్, వర్కింగ్ పేపర్ ఫిక్స్డ్ అసెట్ 03. సో క్లియర్గా తను ఎక్కడది ఏదేం చూడాలని చెప్పి చెప్పాం. సో ఇప్పుడు NFR ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ లిటిగేషన్ చూడాలనుకున్నాడు, మనం కంటెంట్స్ ఇస్తాం, కంప్లీషన్ మెమరాండం పలానా టైప్స్ ఉన్నాయి అని చెప్పి. అతను ఇతనికి మెటీరియల్ ఇది అనిపించింది లిటిగేషన్ అని చెప్పాడు. ఎందుకంటే 3 crores 85 lakhs అది.
సో వెరిఫై చేయాలనుకున్నాడు. డైరెక్ట్గా అతను ఈ కంప్లీషన్ మెమరాండంలోకి వచ్చి పలానా చూడాలని చెప్పి అనుకుంటాడు. డైరెక్ట్గా ఆడికి చూసుకుంటాడు అనమాట. ప్రతి పేపర్ వెరిఫై చేసుకుంటూ రావాల్సిన అవసరం లేదు. దట్స్ ద థింగ్. ఇప్పుడు శివాని తను అప్రిషియేట్ చేసింది, మళ్ళీ బాగుంది, ఇది బర్డ్స్ ఏ వ్యూలా వస్తుంది. రిపోర్ట్ వెళ్ళడం ముందు లూజ్ ఎండ్స్ ఏమైనా ఉన్నాయా అని మనం చెక్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్పింది. అంటే అన్ని డాక్యుమెంట్ చేస్తున్నాం లేదా అని చెప్పి ఈ కంప్లీషన్ మెమరాండం మనకి యూజ్ అవుతుంది కూడా చెప్పింది బిఫోర్ రిపోర్ట్ ఇష్యూ. కంప్లీషన్ మెమరాండం యొక్క బెనిఫిట్స్ ఏంటి? ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ రివ్యూ అండ్ ఇన్స్పెక్షన్ హెల్ప్ అవుతుంది. లార్జ్ అండ్ కాంప్లెక్స్ ఆడిట్స్ కి ఎస్పెషల్లీ యూస్ఫుల్ బికాస్ లార్జ్ ట్రాన్సాక్షన్ ఉంటాయి కాబట్టి కంప్లీషన్ ఇప్పుడు చెప్పాం కదా, ఈ సన్రైజ్ టెక్స్టైల్స్ అనే లార్జ్ ఇండస్ట్రీ అనేది 600 పేజ్ డాక్యుమెంటేషన్ ఉంది. దానికోసం మనం కంప్లీషన్ మెమరాండం ప్రిపేర్ చేసుకుంటే యూస్ఫుల్ గా ఉంటుంది. ఆల్ ఎస్ఏ ఆబ్జెక్టివ్స్ అచీవ్ అయ్యాయా లేదా చెక్ చేసుకోవడానికి మనం ఇష్యూస్ అని మెన్షన్ చేసిన తర్వాత ఏంటంటే ఆ చెక్ లిస్ట్ ద్వారా మనం ఈ కంప్లైంట్స్ అనేది కూడా చేసామా లేదా అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అని అడ్రస్ అయ్యా లేదా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మనం సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ రైజ్ చేసాం, లైక్ ఏంటి లిటిగేషన్, డెటార్స్, ఇవన్నీ కూడా. బట్ వాటిని మనం అడ్రస్ చేసామా లేదా చూసుకోవాలి, లైక్ రివ్యూ చేసామా లేదా ఆడిట్ ప్రాసెస్ పర్ఫామ్ చేసామా లేదా అని కూడా చూసుకోవాలి కదా. సో అందుకోసం కూడా యూజ్ అవుతుంది. దాని బెనిఫిట్స్ అదనమాట. నెక్స్ట్, రిపోర్ట్ సైన్ అయిపోయింది, టీమ్ ప్యాకప్ చేసుకుంటా ఉన్నారు, ఇంకా అంతా అయిపోయింది, డిస్కషన్స్ అయిపోయింది, సైన్ అయిపోయిందని చెప్పి. అప్పుడు సన్రైజ్ టెక్స్టైల్స్ CEO విక్రాంత్ మల్హోత్రా కాన్ఫరెన్స్ రూమ్లోకి వచ్చాడు. హియర్ కమ్స్ ద డెవిల్ అన్నట్టు అన్ఎక్స్పెక్టెడ్ రిక్వెస్ట్తో. ఏంటి, శివాని మేడం మీ వర్కింగ్ పేపర్స్ అన్ని కాపీస్ కావాలి, బోర్డ్ రివ్యూ చేయాలనుకుంటుంది అని చెప్పి చెప్పాడు. శివాని కామ్గా చూసింది. బట్ మనంత పేషెంట్ కాదు కాబట్టి కొంచెం తేరుకొని క్లయింట్ కదా అని చెప్పి, విక్రమ్ గారు రిక్వెస్ట్ అప్రిషియేట్ చేస్తున్నా కానీ ప్రొవైడ్ చేయను అని అన్నది. విక్రమ్ గారు ఏమన్నారంటే, మేము ఆడిట్ ఫీ పే చేస్తున్నాం కదా, ఈ పేపర్స్ అన్ని మా కంపెనీ గురించే కదా, మాకు రైట్ ఉంటుందా అని అడిగాడు. మీకు రైట్ ఉంటుంది, బట్ ఆడిట్ రిపోర్ట్ మీద మాత్రమే, వర్కింగ్ పేపర్స్ మీద కాదు. SQC 1 ప్రకారం ఆడిట్ డాక్యుమెంటేషన్ ఆడిటర్ యొక్క ప్రాపర్టీ. ఆయనకి ఎందుకు SQC 1 గురించి, ఆయన తెలుసుదా పెట్టుద్దా, బట్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పింది అనమాట. యాజ్ పర్ లా సెక్షన్ అన్నట్టు. సో ఫీ పే చేయడం వల్ల రిపోర్ట్ వస్తుంది, వర్కింగ్ పేపర్స్ కాదని చెప్పింది. SQC Rule 1 ప్రకారం ఓనర్షిప్, ఆడిట్ డాక్యుమెంటేషన్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఆడిటర్. క్లయింట్ కి నో ఆటోమేటిక్ రైట్. లా లేదా రెగ్యులేషన్ స్పెసిఫికల్లీ చెప్పినప్పుడు మాత్రమే ఎక్సెప్షన్ అనేది వస్తుంది. బట్ ఇంతవరకు అలా ఏం చెప్పలేదు. శివాని నెమ్మదిగా కంటిన్యూ చేసింది. ఇంకా ఏంటి, నా డిస్క్రిప్షన్తో నా ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ కాకుండా, నా వర్క్ వ్యాలిడిటీ అండర్మైన్ కాకుండా కొంత షేర్ చేయొచ్చు, కానీ అది నా చాయిస్, మీ రైట్ కాదు. నేను ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, మీరు రిక్వెస్ట్ మాత్రమే చేయగలరు అని చెప్పింది. ఇంతటితో శ్రీవాణి మళ్ళీ పెద్ద రోడ్ వచ్చేసింది. ఏంటి, ఇన్కేస్ బ్రాంచ్ ఆర్డర్ అంటే వాళ్ళ పేపర్స్ మనం డిమాండ్ చేయొచ్చా అని చెప్పి అడిగింది. శివాని చెప్పింది, లేదు, బ్రాంచ్ ఆర్డర్ వర్కింగ్ పేపర్స్ వాళ్ళ ప్రాపర్టీనే, మేము వాళ్ళ రిపోర్ట్ మీద రిలై చేయొచ్చు, కానీ డిమాండ్ చేయలేం. ఓనర్షిప్ రూల్ ఎవ్రీవేర్ అప్లై అవుతుంది, వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళవే, మనం జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే చేయగలం అని చెప్పి శ్రీవాణి నోట్స్ రాసుకుంది. మళ్ళీ పాయింట్ కూడా రాసుకుంది, వర్కింగ్ పేపర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్స్ ప్రాపర్టీ, క్లయింట్కి ఆటోమేటిక్ రైట్ లేదు ఆల్వేస్ అని చెప్పి. నెక్స్ట్, 6 నెలల తర్వాత శ్రీవాణి ఒక న్యూ ఎంగేజ్మెంట్ బిజీగా ఉంది. ఎందుకంటే అప్పటింటే ఫస్ట్ ఎంగేజ్మెంట్, ఇప్పుడే 10th ఎంగేజ్మెంట్ ఏమో, మరి బిజీగా ఉందంట. నేను ఫోన్ చేసేదానికి ఎత్తి, శ్రీవాణి సన్రైజ్ టెక్స్టైల్స్ ఆడిట్ గుర్తుందా అని చెప్పి అడిగాను. షార్ట్ టర్మ్ మెమరీ ఉందనుకోండి, బట్ ఓకే గుర్తొచ్చిందని చెప్పింది. NFR రొటీన్ ఇన్స్పెక్షన్ నోటీస్ పంపింది, ఆరు వర్కింగ్ పేపర్స్ రివ్యూ చేస్తారంట అని చెప్పాను. శ్రీవాణి హార్ట్ ఒకసారి డిప్ అయింది. ఏంటి, సన్రైజ్ టెక్స్టైల్స్ మనం ఎప్పుడు చేసాం, అది ఎప్పుడు ఉంది అసలు, అది ఎక్కడ ఉంది అన్నట్టు ఆలోచించింది అనమాట. ఈ 10 ఎంగేజ్మెంట్స్కి మైండ్ పోయింది దానికి. తర్వాత రిలాక్స్ అయింది. ఓకే, మన దగ్గర వర్కింగ్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆర్గనైజ్డ్, కాస్ట్ రెఫరెన్స్, టైమ్లీ కంప్లీషన్ మెమరాండం అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి. అప్పుడు శ్రీవాణి వచ్చి తేరుకొని, మనం రెడీ హర్ష అని చెప్పింది. నేను కూడా అవునవును మనం రెడీనే అని చెప్పాను, ఎందుకంటే అప్పుడంతా ఎక్స్ప్లెయిన్ చేసింది నేనే కదా తనకి. సో ఆ రాత్రి శ్రీవాణి డెస్క్ దగ్గర కూర్చొని థింక్ చేసింది. ఆ మార్బుల్ లాబీ, ఆ బిజీ కాన్ఫరెన్స్ రూమ్ అన్ని చూసి 6 పర్పస్ వైట్ బోర్డ్ ఏంటి, శివాని పొలైట్ బట్ ఫర్మ్ రిఫ్యూజల్ అన్ని గుర్తొచ్చాయి. అంటే శివాని ఏంటి, మోడల్ క్లయింట్ వచ్చి డాక్యుమెంట్స్ అడిగాడు కదా, వర్కింగ్ పేపర్స్ అడిగాడు కదా, సో వాటి గురించి అన్నీ అనమాట. ఆమె న్యూ ఎంగేజ్మెంట్ ఫైల్ తెరిచి టైప్ చేయడం మొదలుపెట్టింది. ఏంటి, డే 1 ఏం చేయాలి, టైమ్లీగా కంప్లీట్ చేయాలి, ఆడిట్ ప్రాసెస్ ఏం పర్ఫామ్ చేయాలి, ఎవిడెన్స్ ఏం అటెండ్ చేసాం అక్కడ రికార్డ్ చేయాలి, కన్క్లూజన్స్ ఏం రీచ్ చేయాలి, అలా అని చెప్పి మొత్తం రాసుకుంటూ వెళ్ళింది అనమాట. ఇంతటితో ఆడిట్ డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయింది. శ్రీవాణి నేర్చుకుంది ఏంటి ఈ స్టోరీలో, కీ కేటగిరీస్. వర్కింగ్ పేపర్స్ అనేవి వాటిలో ఏం రికార్డ్ చేయాలి, అంటే వర్కింగ్ పేపర్స్ అంటే ఏంటి, ప్రొసీజర్స్ పెర్ఫార్మ్డ్, ఎవిడెన్స్ అబ్టైన్డ్, కన్క్లూజన్స్ రీచ్డ్. ఆబ్జెక్టివ్ ఏంటి, బేసిస్ ఫర్ ఒపీనియన్, కంప్లైన్స్. నెక్స్ట్ 6 పర్పసెస్ చెప్పాను కదా అవి. నెక్స్ట్ గోల్డెన్ స్టాండర్డ్ టెస్ట్, స్ట్రేంజర్ చదివి అర్థం చేయాలి. అంటే
నువ్వు ఉన్నా లేకపోయినా సరే నీ డాక్యుమెంట్ నీ వర్కింగ్ పేపర్ చదివినప్పుడు ఏంటంటే అతనికి అర్థం అవ్వాలి ఆ పాయింట్ గురించి. నెక్స్ట్ డాక్యుమెంట్ చేయడం టైమ్లీగా ఉండాలి. అంటే ఏంటి, ఏ రోజు చేసామో ఆ రోజే చేయాలన్నట్టు. ఫైనల్ ఫైల్ దట్ ఈస్ 60 డేస్లో అసెంబుల్ అయిపోవాలి, 7 డేస్ రిటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్కింగ్ పేపర్స్ అనే ఆర్డర్స్ ప్రాపర్టీ. అది కాన్సెప్ట్ మొత్తం టోటల్గా. సో ఇప్పుడు మనం చెప్పుకున్న స్టోరీ మొత్తం మనకి ఎన్ని కాన్సెప్ట్స్గా డివైడ్ అయిందంటే 10 కాన్సెప్ట్స్గా డివైడ్ అయింది. ఇవన్నీ 10 డిఫరెంట్ కాన్సెప్ట్స్. బట్ నేను కాన్సెప్ట్ని డిఫర్ చేసి ఇది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇది ఈ కాన్సెప్ట్ అని చెప్పలేదు. నేను డైరెక్ట్గా ఒక స్టోరీలా చెప్పుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా చాప్టర్ చూద్దాం ఒకసారి. ఆడిట్ డాక్యుమెంటేషన్. సో చూడండి, ఇది ఆడిట్ డాక్యుమెంటేషన్ చాప్టర్. ఈ రోడ్ మ్యాప్ అనమాట. లైక్ అసలు ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఏముంటాయని చెప్పి. ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్, నేచర్ ఆఫ్ ఆడిట్ డాక్స్, పర్పస్ ఏంటి, దట్ 6 పాయింట్స్ చెప్పాను కదా అది. నెక్స్ట్ ఫామ్, కంటెంట్, ఎక్స్టెంట్, ఎగ్జాంపుల్స్, టైమ్లీ ప్రిపరేషన్, ఆడిట్ ఫైల్, పర్మనెంట్ ఫైల్ అది ఫిజికల్ డిజిటల్, పర్మనెంట్ ఫైల్, కరెంట్ ఆడిట్ ఫైల్, అసెంబుల్ ఆఫ్ ఫైనల్ ఆడిట్ లైక్ 6 years, 60 days, 7 years, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ 4 పాయింట్స్ చెప్పాను కదా అందులో. కంప్లీషన్ మెమరాండము లైక్ అది 3 pages సమ్మరీ ప్రిపేర్ చేయడం, ఓనర్షిప్, ఎవర్ డాక్యుమెంట్స్, విక్రాంత్ మల్హోత్రా విక్రమ్ మల్హోత్రా వచ్చి అడగడం దాని గురించి ఇలా. సో నేను ఆ డాక్యుమెంట్ ఇస్తాను, ఈ డాక్యుమెంట్ ఇస్తాను, టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, షేర్ చేస్తాను. మీరు ఫస్ట్ ఆ స్టోరీ చదవండి, తర్వాత దీనికి రండి. మీకు ఎక్కడైనా డిఫరెన్స్ కనపడిందో చూడండి. అంటే అడిషనల్ పాయింట్స్ కనపడ్డాయి లేదా మేజర్ అడిషనల్ పాయింట్స్ కనపడ్డాయి, ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఎందుకంటే నేను స్టోరీ అనేది కేర్ఫుల్గా డ్రాఫ్ట్ చేశాను. సో మీరు ఒకసారి అది చదివితో ఇది చదవండి. మనం ప్రీవియస్ 4 చాప్టర్స్ నేర్చుకున్న దానికి ఇప్పుడు ఈ చాప్టర్ నేర్చుకున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చెప్పండి. అలాగే మీకు ఫర్దర్ చాప్టర్స్ కూడా అలాగే కావాలా, లేదు మాకు పాత మెథడే కావాలని చెప్పి అంటారా, ఒకసారి మీరు నాకు కామెంట్స్ కానీ మెన్షన్ చేశారంటే నేను దాన్ని బట్టి ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలని చూస్తాను. ప్రజెంట్ అయితే నేనైతే ఈ స్టోరీ బేస్లోనే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. నా నెక్స్ట్ క్లాస్ కూడా నేను ఈ విధంగానే ఫ్రేమ్ చేసుకోవాలనుకుంటున్నాను. లేదు మాకు వేరే విధంగా కావాలి, లేదా మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏమైనా అనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాన్ని బట్టి చూద్దాం. ఓకేనా. ఐ హోప్ యూ లైక్ దట్. థ్యాంక్ యూ. టాటా, బై బై.